హలో అండి. నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రెనో హాస్పిటల్స్ కంపెనీ. ఇప్పుడు ఈ మాన్సూన్‌లో కామన్‌గా మనం ఫ్లూస్ అండ్ సైనసైటిస్ ఇలాంటి కంప్లెయింట్స్‌తో చాలా కామన్‌గా చూస్తున్నాము. సో, ఇలాంటి సింప్టమ్స్‌తో ఇలాంటి రోగాలతో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి? దాని గురించి చెప్దాం అనుకుంటున్నానండి. సో, ఈ సీజన్‌లో కామన్‌గా రన్నింగ్ నోస్, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, సో హెడేక్, ఫీవర్ ఈ కంప్లెయింట్స్‌తో వస్తూ ఉంటారు. సో, ఇలాంటి సింప్టమ్స్ ఏవొచ్చినా కూడా ఫస్ట్ అండి మనం చేయాల్సింది సెపరేట్‌గా ఐసోలేట్ అవ్వడం. వేరింగ్ ఎ మాస్క్. ఒక 1 వీక్ వరకు కంప్లీట్‌గా ఐసోలేట్ అయితే అట్‌లీస్ట్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటది. ఎలా అయితే మనం కోవిడ్‌లో ప్రోటోకాల్స్ ఫాలో అయ్యామో అలానే ఫ్లూలో కూడా ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఐసోలేట్ అయిపోయి మాస్క్ ఏసుకొని అండ్ సెపరేట్ అయిపోతే అట్‌లీస్ట్ వేరే వాళ్ళకి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చండి. సో, అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చల్ల పదార్థాలు, కోల్డ్ రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ ట్రై టు అవాయిడ్ దెమ్. అండ్ వాటర్ బాగా తాగాలి. కొన్ని మెడికేషన్స్ యూ కెన్ టేక్ బికాస్ మోస్ట్ ఆఫ్ ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో వైరల్ అండి. ఇట్స్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో, యాంటీబయాటిక్స్ వెరీ రేర్లీ యూ రిక్వైర్ అన్లెస్ ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాగా అనిపిస్తే. సో, మీకు ఒకవేళ 3 days తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. దెన్ ఇఫ్ రిక్వైర్డ్ హీ విల్ ఎగ్జామిన్ అండ్ అవసరమైతే యాంటీబయాటిక్స్ దాని రోల్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇట్ ఈస్ వైరల్. సో, దాంట్లో ఎలాంటి యాంటీబయాటిక్ అవసరం ఉండదు. అండ్ సింపుల్ థింగ్ లైక్ గాగ్లింగ్, వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని గాగ్లింగ్ చేయడం. అండ్ కొన్ని మెడికేషన్స్ కామన్ కోల్డ్కి కొన్ని టాబ్లెట్స్ లైక్ పారాసెటమాల్ ఫీవర్ వస్తాయి, ఇలాంటి మెడికేషన్స్ వాడాలండి. అండ్ ఒకవేళ కనుక క్రోనిక్ అసలు తగ్గట్లేదు, దగ్గు, ఫీవర్ తగ్గిపోయింది ఇంకా దగ్గు తగ్గట్లేదు, కొందరికి నోస్ బ్లాక్ అవ్వడము, విపరీతంగా దగ్గు రావడము, మోస్ట్లీ ఇన్ ద నైట్స్ పడుకునేటప్పుడు ఎక్కువ అవడం. సో, ఇలాంటి కంప్లైంట్స్తో కూడా చాలా కామన్గా చూస్తున్నాము. సో, ఇలాంటి కంప్లైంట్స్ వస్తే సో మోస్ట్ కామన్ ఇట్ కుడ్ బి సైనసైటిస్. సో, వాటర్ బాగా తాగాలి, చల్లవి తాగద్దు, వేడి కూడా వాటర్ తాగద్దు. చాలామంది ఏంటంటే గోరువెచ్చని వాటర్, వామ్ వాటర్ తాగడానికి ట్రై చేస్తారు. బట్ దట్స్ నాట్ రికమెండెడ్. వామ్ వాటర్ ఎక్కువ తాగితే డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రూమ్ టెంపరేచర్ వాటర్, జస్ట్ బయట ఉన్న వాటర్ అట్లీస్ట్ రికమెండెడ్ ఇస్ 4 liters. సో, వాటర్ ఎక్కువ తాగితే తన ఏమైనా సైనస్లో సిక్రీషన్స్ అన్ని థిన్ అవుట్ అయిపోయి మన ఉమ్ములో కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల సివియర్ కఫ్ అని తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్, మ్యూకోలైటిక్స్, యాంటీహిస్టమిన్ లాంటి టాబ్లెట్స్ డెఫినెట్లీ రికమెండెడ్ దీంట్లో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్స్ అంటే వాటర్ చాలా ఎక్కువ తాగాలి, హైడ్రేట్ అవ్వాలి. అండ్ చల్లయి కానీ వేడి వాటర్ కానీ అవాయిడ్ చేయడం. గాగ్లింగ్ ఆల్సో విల్ హెల్ప్. సో, బెటడిన్ ఆర్ వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని గాగ్లింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రై టు హ్యావ్ హోమ్ మేడ్ ఫుడ్స్. సో, బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. అండ్ కొందరికి ఏంటంటే సైనసైటిస్ ఉన్న వాళ్ళకి స్వీట్ షుగర్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. స్వీట్ షుగర్స్ తాగితే కూడా మ్యూకస్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, అవాయిడ్ షుగర్స్, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, అవాయిడ్ రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్, అవాయిడ్ వామ్ వాటర్. And most important is hydrate. Hydration is the key both for any flu, viral flu or sinusitis. So, ఇలాంటి ఫాలో అయ్యి అండ్ దెన్ ట్రై టు హైడ్రేట్. చాలా వాటర్ తాగుతుంటే కనుక ఖచ్చితంగా మనం ఇలాంటి సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఈ మాన్సూన్లో మనం వేరే వాళ్ళు స్ప్రెడ్ కాకుండా ఖచ్చితంగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.